అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలోని ఆ నియోజకవర్గంలో రాజకీయంగా ఏ ఇష్యూ జరిగినా ఇదేం సంతలో గోల అన్నట్లుగా ఉంటుంది. ఒక్కోసారి వైసీపీలో, మరోసారి టీడీపీలో పార్టీలే మారతాయి తప్ప పొలిటికల్ రచ్చ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంటుంది అక్కడ. అయితే ఎన్నాళ్ళకన్నట్లు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ప్రస్తుతం సేమ్ టు సేమ్ అలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేస్తోందట. పరిస్థితి ఎలా ఉందంటే గెలుపు ఆనందమే ఆస్వాదించలేకపోతున్నారట అక్కడి ఎమ్మెల్యే. విసిగి వేసారి నా దారి నాది అన్నట్లుగా ముందుకెళ్ళిపోతున్నారట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, ఎమ్మెల్యేకి చెవిలో జోరీగల్లా మారిన వారు ఎవరు? సంతనూతలపాడులో సైకిల్ కు తిప్పలు, ఇంటి పోరుతో అధికార పార్టీ సతమతం, సొంత క్యాడర్ ను పక్కన పెట్టిన ఎమ్మెల్యే, పెత్తనం కోసం తెలుగు తమ్ముళ్ల ఆరాటం. సంతనూతలపాడులో అసలే టీడీపీ రాత సరిగ్గా లేదనే టాక్ ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది కూడా అరుతే. చాలా ప్రయత్నాల తర్వాత 2024లో కూటమి గాలికి ఆ విజయం సొంతమైంది. అయితే రాక దక్కిన ఈ విజయాన్ని ఆస్వాదించే పరిస్థితి మాత్రం లోకల్ గా ఆ పార్టీకి కనిపించడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బిఎన్ విజయ్ కుమార్ కు ఇంటి పోరు ఎక్కువైపోయింది. ఆయనకి ఇక్కడి తెలుగు తమ్ముళ్లు చెవిలో జోరీగల్లాగా మారిపోయారట. దీంతో 2014, 2019 ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత 2024లో గెలుపు దక్కినా ఆ ఆనందం ఏమాత్రం కనిపించడం లేదు. తమ ఆధిపత్యమే చెల్లాలంటూ ఎమ్మెల్యేకు ఎదురు తిరుగుతున్నారట లోకల్ టీడీపీ నేతలు. ఎస్సీ నియోజకవర్గం కావడంతో తాము పోటీ చేసే అవకాశం లేని ఇతర సామాజిక వర్గం నేతలు అధికార పెత్తనాన్ని తమ చేతుల్లో పెట్టుకోవాలని ఆరాటపడుతున్నారట. దీంతో విసిగి వేసారిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ సొంత క్యాడర్ను కూడా పక్కన పెట్టి రాజకీయాలు నడపాల్సి వస్తుంది. పగవాడికి కూడా తన కష్టం రాకూడదంటూ మద్దతుదారుల దగ్గర వాపోతున్నారట. సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీకి గత 25 ఏళ్లుగా కొరకరాని కొయ్యలా మారింది. 1999 నుంచి 2024 వరకు ఇక్కడ టీడీపీ గెలిచిందే లేదు. 25 ఏళ్లుగా వరుస పరాజయాలను మూటగట్టుకోవడానికి ఇక్కడి అంతర్గత కుమ్ములాటలే కారణమన్న ప్రచారము ఉంది. అందుకే టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 2 సార్లు మాత్రమే గెలిచింది. ఇప్పుడు మరోసారి టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా ఎమ్మెల్యేగా ఉన్న బిఎన్ విజయ్ కుమార్ కు చుక్కలు చూపిస్తున్నాయట పార్టీలోని అంతర్గత విభేదాలు. అందుకు ప్రధాన కారణం నియోజకవర్గంలోనే నాగులుప్పలపాడు టీడీపీ నేతలేనని తెలుస్తోంది. వీరిలో మాజీ ఎంపీపీ, బాపట్ల పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి ముప్పువరపు వీరయ్య చౌదరి పేరు ప్రధానంగా వినిపించింది. మంత్రి నారా లోకేష్ తో నేరుగా సంబంధాలున్న వీరయ్య చౌదరి వ్యవహారం ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు కాస్త మింగుడు పడని వ్యవహారంగానే అనిపించింది. అయినప్పటికీ ఆ ఇబ్బందిని బహిరంగంగా ఎక్కడ బయటపడకుండా నెట్టుకొచ్చారు. అయితే రాజకీయంగా, వ్యాపారపరంగా తమను అనగతొక్కుతున్నారన్న ఆగ్రహంతో ఉన్న కొందరు ఇటీవల వీరయ్య చౌదరిని హత్య చేయించడం స్థానికంగా పెద్ద దుమారమే రేపింది. ఈ హత్యతో టీడీపీకి చెందిన పలువురు నేతలకు సంబంధం ఉన్నట్టు పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఇసుక సహా ఇతర వ్యాపారులే ఆయనను అంతమొందించినట్టు గుర్తించారు. వ్యాపార, రాజకీయ ఆధిపత్య పోరే వీరయ్య చౌదరి హత్యకు కారణమని తేల్చిన పోలీసులు అక్రమ వ్యాపార, ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీసినట్టు గుర్తించారు. అయితే వీరయ్య చౌదరిని హత్య చేస్తే ఎమ్మెల్యే నుంచి సహకారం ఉంటుందని నిందితులు భావించారట. కానీ స్వతహాగా సౌమ్యుడైన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఈ తరహా హత్య రాజకీయాలకు దూరంగా ఉంటారన్న పేరుంది. అంతేకాదు పోలీసుల విచారణలోనూ అదే తేలింది. వీరయ్య చౌదరిని హత్య చేసిన వారికి విజయ్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. వీరయ్య చౌదరి అడ్డు లేకపోతే ఎమ్మెల్యేకే కలిసి వస్తుంది కదా అనే అనుమానాలతో రకరకాల ప్రచారాలు జరిగినా అదంతా ఉత్తిదేనని తేటతెల్లమైపోయింది. సంతనూతలపాడులో ఎమ్మెల్యే విజయ్ కుమార్ కి ధీటుగా వీరయ్య చౌదరి కూడా బలమైన వర్గాన్ని నడిపించారు. దీంతో ఇక్కడ 2 పవర్ సెంటర్లు అన్నట్టుగా వ్యవహారం నడిచిందట. ఇప్పుడు వీరయ్య చౌదరి లేరు కాబట్టి అంతా ఎమ్మెల్యే వర్గమేనన్న ప్రచారం జరుగుతున్న వేళ టీడీపీ నుంచి మరికొంతమంది నేతలు వేరుకుంపట్లు పెడుతున్నారట. ప్రధానంగా నియోజకవర్గంలోనే గ్రానైట్, ఇసుక, మద్యం వ్యాపారాలు చేసే కొంతమంది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఆ వర్గం ఎమ్మెల్యేను పక్కన పెట్టి రాజకీయాలు నడపాలనేది లోకల్ లీడర్స్ అభిమతంగా ఉందట. దీని ద్వారా నేరుగా దందాలు చేసుకోవచ్చనే ఆలోచనతో ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట. దీంతో విసిగి వేసారిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కొంతమంది టీడీపీ నేతల్ని దూరం పెట్టారు. గత 2 పర్యాయాలు ఇలాగే ప్రవర్తించి నియోజకవర్గంలో తన ఓటమికి కారణమైన వారితో ఇక వేగలేనని తేల్చి చెప్పారట ఎమ్మెల్యే. 3 సార్లు పోటీ చేసి చివరకు ఎలాగోలా గెలిస్తే ఆ సంతోషం కాస్తైనా మిగలకుండా చేస్తూ తనను వేధిస్తున్నారంటూ వాపోతున్నారట. తన కష్టం పగవాడికి కూడా రావద్దంటూ లోలోపల మదనపడుతున్నారట.
ఇలాంటి వారితో ఆత్మాభిమానం చంపుకొని పనిచేయడం కన్నా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఊరుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి కూడా ఎమ్మెల్యే వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఎన్నికల నాటికి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.